1500 నోట్లను కేంద్రం రద్దు చేసిన దర్మిలా నల్ల కుబేరులు వాటిని ఏం చేయాలనే మీమాంసలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. తమకున్న అన్ని మార్గాల ద్వారా పాత నోట్లను మార్చే పనిలో పడ్డారు. కొందరు బంగారం కొనే పనిలో ఉండగా మరికొందరు ఇతరుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పాత నోట్లు మార్చేందుకు కమిషన్ల దందా బాగా నడుస్తుంది. క్రమ మార్గాల్లో డబ్బు పోగేసుకున్న వారంతా బంగారం కొనుగోళ్లకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తులం బంగారాన్ని 40,000 రూపాయలకు పైగా కొనేందుకు కూడా వెనుకాడ్డం లేదు. కొందరైతే రోజువారీ అడ్డా కూలీలను, దినసరి కార్మికులను మచ్చిక చేసుకుని వారి ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. తమ వద్ద పనిచేసే వారి గ్రామీణ బ్యాంకుల ఖాతాలను సేకరించి వారి ఖాతాల్లోకి డబ్బులను మళ్లిస్తున్నారు. 20 నుంచి 40% కమిషన్తో పాటు వడ్డీని వారే తీసుకునే విధంగా అంగీకారం కుదుర్చుకుంటున్నారు. మరికొందరు జన్ధన్ ఖాతాల్లోకి 50,000 వరకు డిపాజిట్ చేస్తున్నారు. జనధన్ ఇవి కొంచెం మిస్యూజ్ అవుతుందిగా కనపడుతోంది. డిలే అయిన కొద్దీ ఆ మిస్యూజ్ కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే దాదాపు 6 కోట్ల వరకు అకౌంట్లు జీరో బ్యాలెన్స్. డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి మీ అకౌంట్లో పెట్టండి, మీకు హెల్ప్ చేస్తాం తర్వాత అది ఇదని కనుక చెప్తే అదంతా కూడా బయట అయ్యే పరిస్థితి ఒకటి ఉంది. ₹1 ఉన్నాయి, మీరు 65 లక్షలు ఇస్తే చాలు మాకు, మరి ఎలా పెడతారో మీరు పెట్టండి అని చెప్పేసి ఇలాగా. అందువల్ల బ్యాంకులో కూడా కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇది గనుల యజమానులు పెట్రోల్ బంకులను ఆశ్రయించి కొంత ధనాన్ని మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. గ్రానైట్, పాలిష్ యూనిట్ పారిశ్రామికవేత్తలు, వస్త్ర వ్యాపారులు పలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నల్ల డబ్బున్న వారు కమిషన్లను ఎరచూపి కూలీలను పురమాయిస్తున్నారు. ₹1,000కు 200 కమిషన్ ఇచ్చి సైదాబాద్లోని రిజర్వ్ బ్యాంక్ కార్యాలయానికి పంపుతున్నారు. 10 రోజుల నుంచి ఇక్కడికి జనం తాకిడి ఎక్కువైంది. పాతబస్తీ ప్రాంతంలో బ్యాంకు సమయం ముగిశాక కొందరు వ్యక్తులు లోపలికి వెళ్లి సిబ్బంది సహకారంతో పెద్ద నోట్లు మార్చుకుంటున్నట్లు సమాచారం. అండ్ 10 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు స్క్రూటినీకి పిలిచే అవకాశం ఉంది. అప్పుడు మనం వాళ్ళకి తగిన సమాధానం ఇవ్వగలిగిన పొజిషన్లో ఉండాలి. మనం వరకు 10 లక్షలు చూపించిన మనిషి ఇప్పుడు ఉన్నటువంటి ₹1 కోటి నాకు ఇన్కమ్ వచ్చిందని చెప్తే అక్కడ ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి. మనం ఇచ్చే జవాబులను బట్టి వాళ్ళు పెనాల్టీలు వేసే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది నల్ల కుబేరులు బంధువులకు పెద్ద మొత్తంలో అప్పులిస్తున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్న వారికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది.